జై సద్గురు బ్రహ్మరాజుకి జై. శ్రీ కిలారి బ్రహ్మయోగి గారు రచించిన శ్రీరామ తారక సంకీర్తనమును 48 చరణములు 48 రోజులుగా ఇద్దరు మహనీయులు అచల సిద్ధాంతపరులైనటువంటి వారు వీరిద్దరు కలిసి ఈ శ్రీరామ సంకీర్తనమును ఎంచుకొని ఎందుకు చెప్పవలసి వచ్చినదంటే, ప్రస్తుత కాలంలో గురువు శిష్యుల మధ్య గల అన్యోన్యత, గురువుపై గల గురి లోపిస్తుందన్న అభిప్రాయంతో మళ్ళీ గురు శిష్యుల మధ్య గురిని దృఢపరచడం కోసం అలనాటి శ్రీరాముడు సీతాదేవి కలిసి ఆంజనేయునికి చెప్పినట్లుగా ఇప్పుడు ఆ రామునికి సాటి అయినటువంటి అభయానంద స్వామి, అచలబోధ వాచస్పతి బిరుదాంకితులు మరియు శాంతానంద స్వామి వీరిద్దరూ కలిసి ఆ శ్రీరాముడే అభయానంద స్వామిగా, ఆ శాంతానంద స్వామే సీతాదేవిగా అయ్యి ఇలనాటి ఇప్పటి శిష్యులైనటువంటి అందరూ కూడా ఆంజనేయులుగా భావించి అంతటి భక్తిని, అంతటి గురువుపై గల గురిని నిలుపుకోవాలని వారి యొక్క ప్రయత్నం చేస్తూ, ఇంకా శాంతానంద స్వామి శిష్యులైనటువంటి చల్లయ్య గారు మరియు రమణయ్య గారు ఆ ఆంజనేయులకి సాటి అయినటువంటి వారు కనుక గురుసేవగా భావించి గురువాజ్ఞను మీరక ఆ స్లైడింగ్లోనే ఆ యొక్క గురువుగారి ఆలాపన వచ్చేలాగా చేయడం, అన్ని గ్రూపులలో టైంకి పెట్టడం వారు గురుసేవకు నిదర్శనం. అందరూ కూడా విన్నదాన్ని ఆచరణ యోగ్యం చేసుకోవాలని, విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసు అని భాగవత కృష్ణప్రభు చెప్పినట్లుగా అది నిజమే కదా. ఇప్పుడు ఈ మహనీయులు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా అదే. ఇన్ని చెప్తూ ఉన్నారు, విన్నదాన్ని ఆచరణలోకి తెచ్చుకొని ఆ యొక్క భక్తిని, ఆ గురువుపై గల గురిని నిలుపుకొని ఆచరణ యోగ్యం చేసుకోవాలన్నదే వారి యొక్క ఉద్దేశం. కాబట్టి మహనీయులు ఏ విధంగా, ఏ పద్ధతిలో చెప్తే శిష్యులకు అర్థమవుతుందో అని చెప్పి వారు మహనీయులైనటువంటి వారు ఏ స్థితికైనా చేరగలరు, ఏ స్థితికైనా పొందగలరు, శిష్యుల కోసం ఎంతటికైనా దిగి రాగలరు అని దానికి నిదర్శనంగా మహానుభావులైనటువంటి వారు ఈ శ్రీరాముడు సీతాదేవి వారికి సరి అయినటువంటి స్థానంలో నిలిచి మనలాంటి శిష్యులందరికీ కూడా ఆంజనేయులుగా, అందరినీ ఆంజనేయులుగా చేయాలన్న సదుద్దేశంతో ఈ యొక్క శ్రీరామ సంకీర్తనము విచారణలో పెట్టినారు. అందరూ కూడా విన్నటువంటి వారు మహాధన్యులు. ఎందుకంటే గురువుల యొక్క భావనని, అంతరాగతంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం అవగతం చేసుకోవాలి. వారు ఎక్కడ ఏ స్థితిలో ఉండి చెప్తున్నారో దానిని మనము గమనిస్తే చాలు. అట్లనే మహానుభావులైనటువంటి వారు ఆ యొక్క సూర్యకాంతితో సమానులైనటువంటి వారిని నాలాంటి ఒక దీపపు చిన్న ప్రమిద వచ్చి వారి గురించి చెప్పడం ఎంతటి నాకే అర్థం కావట్లేదయ్యా. కానీ మహానుభావుల్ని ఏదో నా భక్తి కొద్దీ నాకు ఆ గురుదేవుడు సమర్పించిన, నాకు ప్రసాదించినటువంటి వాక్యాలను మీ ముందుంచుతున్నాను. జై గురుదేవ.